హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. ఉస్మానియా విద్యార్థులంటేనే చైతన్యానికి మారుపేరు. వారు ప్రాణాలకు తెగించి మరీ ప్రత్యేక తెలంగాణ కోసం వారు ఉద్యమించారు, పోరాడారు. అయితే వారు ఏ లక్ష్యాల కోసమైతే పోరాడారో ఇప్పుడు ఆ లక్ష్యాలు వారికి దొరికాయా లేదా అన్న విషయాల గురించి తెలియజేయడానికి ఓయూ లీడర్ డాక్టర్ దాత్రిక స్వప్న గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం స్వప్న గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నామండి మేడం. ఇప్పటికి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో మీరు అనుకున్న లక్ష్యాలకు చేరారా? ఈ 70 మనకు స్వాతంత్రం వచ్చి 1947లో స్వాతంత్రం వచ్చింది. ఈ 1947 నుంచి మొదలు పెడితే ప్రస్తుతం 2025వ సంవత్సరం స్టార్ట్ అయింది మొన్న. ఈ 2025 77 వసంతాల స్వతంత్ర భారతావనిలో మన తెలంగాణ రాష్ట్రం సాధించినాక మనం ఒక 100 ఏళ్ల కాలం వెనకకు పోయినాం, 100 ఏళ్ల అభివృద్ధి వెనకకు పోయినామండి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ముఖ్యంగా బీసీలు కానీ ముఖ్యంగా ఈ మన తెలంగాణ ప్రజలు ఒక 100 ఏళ్ల అభివృద్ధి వెనకకు పోయిందని చెప్పచ్చు. మరి దేనికోసం పోరాటం చేసినట్టు? దేనికోసం చేసినామంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం దేనికోసం ఏర్పడ్డదండి? నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఆ నీళ్ళని తీసుకొచ్చిర్రు. నీళ్ళలో ఎంత అవినీతి జరిగిందో తెలుసు. నిధులను ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఒక కుటుంబాన్ని మాత్రమే, ఒక కుటుంబం మాత్రము తరతరాలుగా ఒక 100 తరాలు బతికేంత ఆస్తులు సంపాదించుకున్నారు. నిధులు వాళ్ళకే పోయినాయి, వాళ్ళ కుటుంబానికే పోయినాయి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది అన్నట్టు ఎక్కడున్న అభివృద్ధి ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లుందో అభివృద్ధి ఇప్పుడు అట్లే ఉంది. మరి నియామకాల విషయానికి వస్తే అసలు 2014 నుంచి మొదలు పెడితే మొన్న 2024 వరకు నియామకాల విషయం జరిగింది ఎట్లా తెలుసు. గ్రూప్ 1 పేపర్లు అమ్ముకున్నారు. ఒక్క నియామకం జరగలేదు. కొన్ని నియామకాలు మాత్రం జరిగినాయి. ఏంటంటే వాళ్ళను ఎవరు దాడి చేయకుండా, ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలను, అలాంటి ఉద్యోగాలను భర్తీ చేసుకొని ఒక్కొక్కరు చుట్టూ 4 పోలీస్ కానిస్టేబుల్ని పెట్టుకునే నియామకాలు మాత్రం జరిగినాయి. ఇది అందుకే అంటున్నా, ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక 100 సంవత్సరాల అభివృద్ధిలో వెనుకకు పోయినామేమో అనిపిస్తుంది అది చూస్తుంటే. మరి ఇప్పటికైతే 10 సంవత్సరాలు అయితే దాటేసాయి. 2 ప్రభుత్వాలు కూడా మారాయి. ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్. మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ కనిపించాయంటారా? ఈ కాంగ్రెస్ వచ్చినాక అంటే ఇప్పుడు ఏంటంటే అతనికంటే గనుడు ఆచండ మల్లన్న. ఆయన ఒక 10 సంవత్సరాల కాలాన్ని వ్యర్థం చేసిపోయిండు. ఇప్పుడు ఈయన వచ్చేసిండు. ఈయన ఏం చెప్పేది లేదు. ఆయన అరచేతుల వైకుంఠాన్ని చూపిస్తుండ అంతే. ఈయన వచ్చినాక నోటిఫికేషన్లు వేసినా ఏం లేవు. ఆయన హయాంలో ఉన్న నోటిఫికేషన్లని గవిటినే భర్తీ చేసి అరచేతుల వైకుంఠాన్ని ఇగో వచ్చింది అని ఇట్లా కాలాన్ని గడుపుతా ఉన్నాడు. ఈ 6 గ్యారెంటీలు అంటుండు. ఏమి ఉత్తుత్త హామీలు అయిపోయినాయి, ఏమీ నెరవేరట్లేదు. అటు చూస్తే 6 గ్యారెంటీలల్లా ముఖ్యంగా బస్సు ఉచిత బస్సు అన్నాడు. బస్సులలో ఏం జరుగుతుంది? ఇప్పుడు బస్సులు ఉచిత బస్సు అన్నాడు, బస్సులను తగ్గించేసిండు. ఒకటి. రెండోది ఏందనంటే మహిళలకు 500లకు సిలిండర్ అని అన్నాడు. 500లకు సిలిండర్ అని ఒక 2 నెలల్లో ఏమో పైసలు వేసినట్టుండు దాదాపుగా. ఇలా సామాన్య ప్రజానికాన్ని ఎవరిని అడిగినా చెప్తారు, సామాన్య మహిళలను. 2 నెలలు వేసేసిండు. అది 2 నెలల తర్వాత నిధులు లేవని అవి కూడా వస్తలేవు ఇప్పుడు. మళ్ళీ ఇంకొకటి ఏంటి, రుణమాఫీ అన్నాడు. రైతు బంధు లేదు, రుణమాఫీ కొంతమందికి చేసిండు. 60% వరకు చేసిండు. ఇంకా 40% అట్లే ఉన్నారు. ఇట్లాంటి అన్ని అరచేతుల వైకుంఠం, అరచేతుల తేనె పోసి మోచేతి వరకు నాకించేటువంటి కథలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు స్థానిక ఎన్నికల సంస్థలకి 42% రిజర్వేషన్ ఇస్తా అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మరి అది ఎంతవరకు నెరవేరుతుంది అంటారు? ఆయన అధికారంలో రావడానికి అన్నీ చెప్పిండండి, మాటలు చెప్పిండు. అన్ని ఉత్తుత్తి మాటలు. నోటికి ఏది వస్తే నరం లేని నాలుక ఎన్ని మాటలు చెప్తుంది, అన్ని మాటలు చెప్పిండు. కానీ అవి నెరవేరే అని ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే రేపు 42% రిజర్వేషన్ ఇస్తానంటే ఎట్లా ఇస్తాడండి? 42% ఎవరి రిజర్వేషన్కు కోత పెడతాడు? ఎస్సీ రిజర్వేషన్ కోత పెడతాడా? ఎస్టీ రిజర్వేషన్ కోత పెడతాడా? ముస్లిం రిజర్వేషన్ కోత పెడతాడా? మరి ఎవరి రిజర్వేషన్ తీసేసి అది ఎట్లయినా అసెంబ్లీలో నిలబడదని ఆయనకు కూడా తెలుసు. అదేదో అన్నాడు, గాలి మాటలు అన్నాడు. అన్నంత మాత్రం నెరవేర్చాలని ఉందా? అంతే, ఏదో మాటలు చెప్తున్నాడు, గాలి మాటలు. సరే, ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టండి. మరి ఇప్పుడు కవిత గారు బీసీ వాళ్ళ కోసం ఉద్యమం చేస్తామని అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? బీసీల గురించి కవిత ఉద్యమం చేయడం అనంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.
అన్నట్టు అయిపోతుంది. ఆమె ఎక్కడండి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఏడున్నది, ఏడబోయి ఉన్నది, ఏ సారా దాగి పడుకుంది, ఏ లిక్కర్ దాగి పడుకున్నది. ఆమె 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇయ్యల్ల వచ్చి బీసీలను తగుదనమ్మా అని బీసీల ఉద్యమం అని చెప్పేసి అంటుంది. అసలు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి మొదలుకొని 2024 వరకు ఈ 10 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. మరి అప్పుడు బీసీలకు ఏం న్యాయం చేసిరమ్మా ఒకసారి ఆలోచించుకుంటే మనం. కవితమ్మ ఆయన 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చారు. ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చిర్రు? ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చిర్రు బీసీలకు? పోని ఆమె ఆ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షులను కానీ స్పోక్స్ పర్సన్ కానీ ఎంతమందికి నామినేటెడ్ చైర్మన్లు బీసీలకు ఎంతమందికి ఇచ్చిర్రు? మరి అదే మరి 2018లో మళ్ళీ రెండోసారి ఎలక్షన్లు జరిగినప్పుడు మళ్ళీ ఎంతమందికి ఇచ్చిర్రు? ఒకసారి ఆమెను లెక్క తీయమనండి. మళ్ళీ అంతేకాదు మొన్న 2024లో బీసీలకి అసలు ఎన్ని సీట్లు, ముఖ్యంగా ముదిరాజులు మన బీసీ జనాభాలో ఎక్కువ % ఉన్నారు ముదిరాజులు. ఆ ముదిరాజులకు ఒక్క సీట్ అని ఇచ్చిర్రు? అసలు ఒక్క సీట్ అన్నా? అంతెందుకండి మన బీసీ లీడర్లను ఇప్పుడు చూడండి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక బీసీ ఉద్యమ నాయకుడైన ఒక తెలంగాణ ఉద్యమం అన్నది ఆయన ఇంట్లోనే పురుడు పోసుకుంది. అలాంటి వ్యక్తి చనిపోతే కనీసము ఈమె అంటారు కదా కవితమ్మ ఇలా బీసీ ఉద్యమాన్ని నెత్తినేసుకొని తిరుగుతున్నది. మరి వాళ్ళ నాయన ఆయన వచ్చి చనిపోయినాడు, ఒక పుష్పగుచ్చం సమర్పించలేడు. అంతెందుకు ఆలి నరేంద్ర, టైగర్ నరేంద్ర, ఆలి నరేంద్ర ఆయన మన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో ఒక సెకండ్ లీడర్ ఉన్నాడు. ఆయన కూడా ఉన్నాడు. మరి అట్లాంటి ఆయనని ఏం చేసిర్రు? శంకరగిరి మాన్యాలకు పంపించేసిర్రు. మరి ఆయన బీసీలు గుర్తు రాలేరా? అంతెందుకండి మొన్నటికి మొన్న 2018 తర్వాత ఎలక్షన్ల తర్వాత మన ఈటల రాజేందర్ గారు ఒక బీసీ ఉద్యమ నాయకుడు. ఆయన ఏమన్నాడు? ఆయన ఏమనలే. టీఆర్ఎస్ పార్టీల కేసీఆర్ తర్వాత అత్యధికంగా ప్రాముఖ్యం ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ గారు. కేసీఆర్ తర్వాత ప్రజలందరి నోట్లో నానిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. అలాంటి ఈటల రాజేందర్ గారు ఒక సభలో ఏమన్నాడు? ఈ బీఆర్ఎస్ పార్టీకి ఓనర్లం మేము అని, ఈ బీఆర్ఎస్ పార్టీ కండువాకు ఓనర్లం మేము అన్నాడు. అన్నందుకు ఆయన ఏం చేసిండు? పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు, ఎన్ని ఇబ్బందులకు గురి చేసిండు. మరి ఆయన బీసీలు గుర్తు రాలేదా? ఇళ్ళ బీసీలను నేను ఎత్తుకున్నావా కవితమ్మ? నువ్వు బుద్ధి ఉండాలి, సిగ్గుండాలి కవితమ్మకు. సారా దందాల, లిక్కర్ దందాల దొరకంగానే ఈమె సారా దందాల దొరకంగానే మొన్నటిదాకా ఏమన్నది? అంతకుముందు మహిళలు గుర్తురాలే. మహిళల 33% రిజర్వేషన్ అని చెప్పేసి అడేడ ఢిల్లీలో పోయి ధర్నా చేసింది. సిగ్గుపోతుంది ఆమె. అట్లా ఆమెకేమన్నా సారా దందాల దొరకంగానే 33% రిజర్వేషన్ అంటది. మళ్ళీ అది కాగానే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని అంటది. ఆమె ఏదైనా సమస్య రాగానే ఆమె దాన్ని ఎత్తుకుంటుంది. ఇప్పుడు ఏమైపోతుంది? మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళ అన్న పోయి జైల్లో పెడతాడు ఇప్పుడు Formula 1 రేస్ కేసులో. మళ్ళీ ఆమె వెనక ఉండి ఉద్యమాలు చేయాలి, ఆమె సింహాసనాన్ని ఎక్కియాలి కదా, వాళ్ళ కుటుంబాన్ని ఎక్కియాలి. తలకాయలు వాళ్ళ కొట్టుకునేది ఎవరు? మనం బీసీలను వాళ్ళ కొట్టుకోవాలి, వీళ్ళని కూర్చుని పెట్టాలి. మరి ఈమె ఎంతమంది ఇన్ని రోజుల నుంచి బీసీలకు ఎవరికైనా సాయం చేసిందా? ఆమె అంతెందుకండి మా తోటి విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో మేమందరం చిన్న వయసు పీజీ వయసులో ఉన్నప్పటి నుంచి టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం మా తోటి సహోదరులు కూడా ఉన్నారు. నునుగు మీసాల నునిలేత వయసులో వచ్చిర్రు పాపం వాళ్ళు. ఇలా అప్పుడప్పుడే మీసాలు వచ్చే వయసులో పోయి టీఆర్ఎస్విలో చేరేను. ఇలా ఒక్కొక్కడికి అప్పుడు 20 ఏళ్ళు ఉంటాయి, ఒక్కొక్కడికి 40 ఏళ్ళు దాటినాయి. వీళ్ళందరూ ముదురు అంత పెళ్ళిళ్ళయి లగ్గాలయి వాళ్ళకు పిల్లలయి అసలు వాళ్ళ గడ్డాలు వెంట్రుకలన్నీ తెల్లబడ్డాయి, మీసాలన్నీ తెల్లబడ్డాయి. మరి అలాంటి విద్యార్థులకు ఏమైనా సాయం చేసిందా ఈమె? ఏ సాయం చేయకనే అందరు చాలామంది మొన్న లక్ష్మణ్ ముదిరాజ్ అని మన టీఆర్ఎస్ పార్టీలోనే ఉండేది. ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి వెళ్ళిపోయారు. ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు అన్న ఉంటాడు ఆయన. మరి వీళ్ళందరికీ సాయం చేస్తే వీళ్ళందరూ ఉండకపోయేదా? బీసీ విద్యార్థులకు గారు బీసీ నాయకులకు ఎవరికైనా సాయం చేసిందా ఈమె? ఇయ్యల్ల పోయి నేను తగుదునమ్మా అని చెప్పేసి ధర్నా చౌక్లో కూర్చొని ధర్నా చేస్తుంటే అది ఆమెకు సిగ్గు శరం ఉన్నదైతే అట్లా చేయదండి. మీరు ఇప్పుడు అన్నారు కదా చాలా మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలనే పలంగా పెట్టారని. మేము కూడా విన్నామండి, చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. సో ఇప్పుడు వాళ్ళందరి జీవితం ఏమైతున్నట్టు? ఇప్పుడు అంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఇంతే ఉంటుందంటారా? వాళ్ళ పరిస్థితి ఏం లేదు, అందరు రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. అక్కడ తిరుగుతున్నారు, ఇక్కడ తిరుగుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు. ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనబడతలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఏం లేవు. ఒకవేళ వచ్చినా ఇలా పాపం వాళ్ళందరూ సంసార బాధ్యతలలో పడ్డరండి. విద్యార్థి దశలు ఉన్నప్పుడు
చదివే వయసులో ఉన్నప్పుడు కేసీఆర్ ఒక్క నోటిఫికేషన్ వేయలేడు. ఇప్పుడు వయసు అయిపోతుందని పెళ్లిళ్ళు చేసుకొని సంసార బాధ్యతలు పడ్డ టైంలో ఉద్యోగ నోటిఫికేషన్ లేవో ముష్టోని మురిపించినట్టు ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి కొన్ని వేస్తూ ఉంటుంటే ఇప్పుడు చదువుదామంటే కూర్చొని చదవలేని పరిస్థితి, కూర్చొని చదివితే ఇంట్లో వెళ్ళని పరిస్థితి. వీళ్ళందరూ ఏవో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటా ఎక్కడో అక్కడ పాపం రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇది పరిస్థితి. మరి ఇప్పుడు ఆయన అన్నారు కదా కేసీఆర్ గారు దళితుల్ని సీఎం ను చేస్తా అని చెప్పేసి, మరి అది ఎంత వరకు అమలైందంటారు? ఎక్కడ చేసిండు? వాళ్ళ మాటలన్నీ కేసీఆర్ వాళ్ళ మాటలన్నీ నీటి మీద మూటలే, నీటి మీద రాతలే. అవన్నీ నెరవేరే హామీలు. దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నట్టు చేసిండా? ఇలా బీసీ ఉద్యమాలు అని అంటుండు. బీసీల మీద ఇవాళ ప్రేమ అసలు కపట ప్రేమ, ఏదో దొంగ ప్రేమ నటిస్తున్నారు, ఏదో మొసలి కన్నీళ్ళు గారుస్తున్నారు. అంతేగాని వాళ్ళు ఏదో బీసీలు అంటే వాళ్ళకు ఇష్టమని అట్లా ఇట్లా చేసేది కాదు. అంతెందుకండి, మరి కవితకు అంత ప్రేమ ఉన్నది కదా, బీసీలు అంటే ఇంత ప్రేమ ఉన్నది కదా. పాపం మా బీసీ విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. మా టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో చేసిన పిల్లలు ఉన్నారు, ఎంతో మంది ఆ పార్టీని నమ్ముకున్న విద్యార్థి విభాగం నేతలు ఎంతో మంది ఉన్నారు, కొంతమంది బీసీ నాయకులు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఈమె సారాదందాలు చేసింది, భూదందాలు చేసింది, మస్తు పైసలు సంపాదించుకున్నది, మనులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, 25 లక్షల వాట్సులు ఇవన్నీ పెట్టుకుంటుంది. ఆమె చేతికున్న ఒక ఉంగరం ఇచ్చినా ఒక బీసీ జీవితం బాగుపడుతుంది. అవునా కాదా? అట్లా మరి ఆమెకు అన్యాయంగా అక్రమంగా సంపాదించింది కొంతమంది ఇవ్వనండి. ఎంతమంది బీసీల జీవితాలు బాగుపడతాయి? ఒక్కొక్కరికి కొంత సాయం చేయమనండి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు సాయం చేయమనండి, రాష్ట్రం కోసం పోరాటం చేసిన వాళ్ళకు ఖాళీ స్థలాలు ఇవ్వడము, అట్లాంటి ఏదో కొద్దిగా వాడు ఏదో బతుకుతానంటే కొద్దిగా వ్యాపారం చేసుకుంటా అంటే కొద్దిగా ఫండింగ్ ఇవ్వమనండి. అయితే ఇప్పుడు ఫైనల్లీ వీళ్ళు బీసీ ఉద్యమం అనేది వాళ్ళని కాపాడుకోవడానికే, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికే. ఆయన కవితకు బీసీ ఉద్యమంతో సంబంధం ఏంటంటే ఆమె ఒక బీసీ నాయకురాలా? ఆమె అప్పర్ ఫార్వర్డ్ క్యాస్ట్, ఓసీ క్యాస్ట్. ఆమె అహంకారపూరితంగా ఆమె చేస్తుంది. కానీ ఉద్యమము మా బీసీల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఎందుకంటే మా బీసీల కోసము సరే ఎవరైనా ఆ పార్టీలో లేరా అండి బీసీ నాయకుడు ఎవరైనా? అయితే చివరికి బీసీ ఉద్యమం అనేది వాళ్ళని వారు కాపాడుకోవడానికే అంటున్నారా? అవునండి. ఇప్పుడు స్థానిక సంస్థలల్లో 32% రిజర్వేషన్ ఉండే. ఎట్లయినా ఆమె అహంకారపూరితంగా, ఎందుకంటే మేము అదే పార్టీలో చేసి వచ్చినాం కదా, అప్పుడు ఏం మాట్లాడేది తెలుసా? ఈ బీసీలు అని అంటే ఎంతసేపు వాళ్ళ కింద దాసోహం చేసే వాళ్ళ లెక్కనే. వీళ్ళకి అంత కెపాసిటీ ఉందా, వీళ్ళకి అంత క్యాడర్ ఉందా, ఖర్చు పెట్టుకో అంటే మా దగ్గర డబ్బులు లేవని ఆమె అట్లా వెటకారంగా కూడా మాట్లాడేది. పోనీ ఎట్లయినా ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వవు, కనీసం స్థానిక సంస్థలలోనన్నా మా బీసీ బిడ్డలు ఒక సర్పంచ్గా పోటీ చేద్దాం, ఒక ఎంపీపీగా, ఒక ఎంపీటీసీగా పోటీ చేద్దాం అన్నకి 32% ఉన్న రిజర్వేషన్ మీ నాయన 10 సంవత్సరాల కాలంలో ఎంత 21% తగ్గించేసిండు. మరి అలా ఏడబన్నావు? తాగి పడుకున్నావా, తప్పి పడుకున్నావా, ఏడబన్నావు, సారదాగి పన్నావా, గుడుంబదాగి పన్నావా, ఏం దాగి పన్నావు? అయ్యా ఎందుకు అడగలేవు మీ నాయనను? ఇప్పటికైనా నీకు సిగ్గు, శరము, చీము, నెత్తురు ఇట ఉంటే ఫామ్ హౌస్లో వండుకున్న మీ అయ్య దగ్గరకు పో, మీ నాయన దగ్గరకు పోయి బక్కపలిసిన బాపు దగ్గరకు పో. బాపును విలువు. బాపు మరి ఇట్లా ఎందుకు తగ్గించినావు? 32% ఉన్న రిజర్వేషన్ 21% ఎందుకు తగ్గించినావు? మీ నాయనని అడుగు. అంతేకాకుండా ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షుడిని ఇప్పుడు ఉన్నది కదా, ఎట్లయినా ఓడిపోయిన పార్టీ, ఇప్పటికైనా ఒక బీసీ అధ్యక్షుడిని ప్రకటించు. అసెంబ్లీల ఫ్లోర్ లీడర్ను ఒక బీసీని ప్రకటించిన తర్వాత ఇవన్నీ చేయి. ఈ లెక్కలన్నీ సరి చూసుకున్న తర్వాత నువ్వు ధర్నాకు రా. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు రాపడి అంతవరకు నీ ఫామ్ హౌస్ లో కూర్చొని ధర్నా చేయి మీ నాయన ముంగట. మరి బీఆర్ఎస్ పార్టీ అంటేనే వెలమ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీ అని అంటున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? అవును, బీఆర్ఎస్ పార్టీ అంటేనే వెలుమోళ్ళు వచ్చేసారు, కాంగ్రెస్ అంటేనే రెడ్ల పార్టీ అని అంటారు. అందుకే ఇప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయంగా మూడో వైపు చూస్తున్నారు. అదే పార్టీ బీజేపీ పార్టీకే ఈసారి ప్రజలు పట్టం కట్టాలనుకుంటారు తప్పకుండా. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒకటే బహుజనులను ఆదరించే పార్టీ. ఇలా మన ప్రధానమంత్రి గారు కూడా రెడ్డి కాదు, ఓసీ కాదు, వెలమ కాదు, దొర కాదు, ఒక బీసీ, ఒక ఛాయలు అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యిండు. ప్రజలు కూడా చూస్తున్నారు ఈ ఉచితాలన్నీ టీఆర్ఎస్ పార్టీని చూసిర్రు, వాళ్ళ మోసపూరితమైన హామీలన్నీ చూసిర్రు. కాబట్టి ఈసారి ఓడగొట్టి సరే కాంగ్రెస్కి అదృష్టం కమాన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా అమలైతే లేవు. కానీ బీజేపీ పార్టీ ఒక్క పార్టీ మాత్రమే ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది. మరి మీరు బీజేపీ అంటున్నారు, ఇటు చూస్తే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం పోయింది, ఇటు బీఆర్ఎస్ మీద ప్రజలకు నమ్మకం పోయింది, ఇప్పుడు బీజేపీ అంటున్నారు. కానీ ఇదే కరెక్ట్ టైం కదా పుంజుకోవడానికి. మరి అలాంటప్పుడు జిల్లా అధ్యక్షుని గాని రాష్ట్ర అధ్యక్షుని గాని నియమించడానికి ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు?
టైం ఏం తీసుకోవట్లేదు, ఈ సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా ప్రకటించేస్తారు. కాకపోతే అన్ని రకాలుగా సమర్థవంతంగా ఇక సరే ఇప్పటి వరకు ఎట్లా జరిగింది, ఇక ముందైనా సమర్థవంతంగా పార్టీని దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలో తీసుకోవాలని చెప్పేసి పెద్దలు ఆచి తూచి అడుగులు వేసుకుంటూ ఎవరైతే సమర్థవంతమైన వ్యక్తో అని అన్ని రకాలుగా ఆలోచించడానికి కొద్దిగా టైం తీసుకుంటున్నారు. ఇప్పుడైతే అన్ని పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్ మీద పడ్డారు. సో బీసీలకు న్యాయం జరగాలంటే ఏం చేస్తే కరెక్ట్ అంటారు? బీసీలకు న్యాయం, ఏ పార్టీ అయితే బీసీ ఉద్యమాలను తలకెత్తుకుంటున్నాయో వాళ్ళు, ఇప్పుడు ఇందాక చెప్పిన బీఆర్ఎస్ పార్టీ బీసీల ఉద్యమంని తలకెత్తుకొని వస్తున్నాయి అవి. మరి వాళ్ళు చేసిన ఏంది, బీసీలకు చేసిన అభివృద్ధి ఏంది, వాళ్ళ లెక్కలేంది. ఇక మరి బీసీలకు సముచితమైన స్థానం ఇవి ఇచ్చినాం, ఇప్పుడు ఇస్తున్నాం, ఇగో మా పార్టీ అధ్యక్షుడిని ఇస్తున్నాము, మా పార్టీల ఫ్లోర్ లీడర్ని ఇస్తున్నాం, గీలను స్పోక్స్ పర్సన్ చేస్తున్నాం, గీలను జిల్లా అధ్యక్షుడిని ఇస్తున్నాం అని చెప్పేసి ఇచ్చి వచ్చి బీసీల కోసం చేయాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కూడా, అయ్యాల కాంగ్రెస్ పార్టీ విషయం మర్చిపోయాను, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏం చేసిందనంటే బీసీల రిజర్వేషన్ తగ్గించేసింది. బీసీల రిజర్వేషన్ తీసేసి ఏం చేసింది, ముస్లింలకు 4% రిజర్వేషన్ కలిపి ఆయలో ఓసీలల్లో ఉన్న ముస్లింలందరూ బీసీలలో వచ్చి పడ్డారు. అప్పుడు బీసీలలో వచ్చి పడి బీసీల రిజర్వేషన్ తగ్గిస్తే ఆ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇప్పుడు అది ఆ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది, అది చెల్లలేదు అక్కడ. ఇప్పుడు ఏం చేసేసిండ్రు, మళ్ళీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇది ఎట్లయినా నెరవేరేది కాదు, ఇది నెరవేరేదా పాడా, ఏదో ఉత్తగ మాటలన్నాం అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ 42% రిజర్వేషన్ అంటున్నాడు. కానీ అది నెరవేరే హామీ కాదని ఆయనకు కూడా తెలుసు. ఈ విధంగా రెండు పార్టీలు, ఇటు చూస్తే కాంగ్రెస్ పార్టీ, అటు చూస్తే బీఆర్ఎస్ పార్టీ, బీసీలను మోసపూరితంగా మోసం చేసిందే తప్ప ఏ రోజు విలువైన కపట ప్రేమను ప్రదర్శించింది తప్ప నిజమైన ప్రేమతో చేసిన ఉద్యమాలు కావు, నిజమైన ప్రేమతో చేస్తున్న కావు. ప్రజలకు మంచి జరగాలంటే ఆ పార్టీకి అధ్యక్షుడు కూడా అలాంటి వారై ఉండాలి. మరి బీజేపీకి అధ్యక్షుడిగా ఎవరిని అనుకుంటున్నారు, ఎవరుంటే బాగుంటుందంటారు? బీజేపీకి ఖచ్చితంగా బీసీ అధ్యక్షుడిని ప్రకటించాలి. బీసీ అధ్యక్షుడిని ప్రకటిస్తేనే మన బీసీల అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా నాకు తెలిసి అయితే నేనైతే నాకు ఊహ తెలిసినప్పటి నుండి, నేను చిన్న పిల్లప్పటి నుండి నా డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి నేను చూస్తున్న తెలంగాణ ఉద్యమంలో డిగ్రీ అయిపోగానే పీజీలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి చూస్తున్న వ్యక్తి అయితే అప్పటి నుంచి నేను చూసిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఆయన ఒక బీసీ బిడ్డ. ఆ బీసీ బిడ్డ ఎంతమంది నిజంగా ఆయన బీసీ అయినప్పటికీ కులాన్ని కూడా ఎన్నడూ చూడలేదు. ఆయన దగ్గరికి అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని కులాల విద్యార్థులు పోయేది, అందరికీ బెయిల్ ఇప్పించిండు. ఉద్యమంలో ఎంతమంది లాఠీ దెబ్బలు తూటా దెబ్బలు తిన్న విద్యార్థులకు బెయిల్ ఇప్పించిండు. ఎవరైతే చదువుకోలేని పరిస్థితులు ఉన్న విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసి చదివిపించిండు అలాంటి వ్యక్తి. అంతేకాకుండా అలాంటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ కూడా మోసం చేసి ఆయనను ఎన్నో ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ఆయన మొక్కవోని ధైర్యంతో వచ్చి బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చి తర్వాత బీజేపీలో కూడా ఎంతో పేరు సంపాదించిండు కాబట్టి, ఎంతమందికి సాయం చేస్తున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైతే బీసీ సమాజం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ బాగుపడతారని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ప్రజలకు కూడా అన్ని పార్టీల మీద నమ్మకం పోయింది. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు గడుస్తున్నా మీరు అన్నట్టు వెనకబడింది తప్ప ముందుకైతే వెళ్ళడం లేదు. కానీ ఇప్పుడు ప్రజలకు నమ్మకం కలగాలి అంటే ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు? ప్రజలకు నమ్మకం కలగాలంటే ఏం చేస్తారని నేను అనుకుంటున్నానంటే వాళ్ళు ఇచ్చిన హామీల గురించి చెప్తారు. ముఖ్యంగా ప్రజలలోనికి తీసుకోపోతారు. నేను అనుకుంటున్నాను ఇప్పుడు టీఆర్ఎస్ చేసిన మోసాలను ప్రజలు గమనించారు, కాంగ్రెస్ చేస్తున్న మోసాలను కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఏవండి, ఆడవాళ్లకు మహిళలకు చేసిన మోసాలు 2,000 ఇస్తా అన్నారు నెలకు. కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000 మన ఆడపిల్లలకు ₹1,00,000 ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు. ప్రజలు గమనిస్తలేరా అది? మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ అదే కాకుండా గ్యాస్ సిలిండర్ 500లకు సిలిండర్ అన్నారు, ఇస్తున్నారా? ప్రజలు గమనిస్తలేరా అది? ఇంకోటి ఏంటంటే ఈ ఉచిత బస్సులు అన్నారు, బస్సులు ఇవ్వాలి. ఎంతమంది అండి కిరిసిపోతున్నారు. 10 ఉండే బస్సులు 2 అయినాయి. ఎక్కడైనా ప్రయాణం చేద్దామంటే 10 బస్సులు ఉండేది అప్పుడు మనకు టికెట్ ఉన్నప్పుడు. ఇప్పుడు టికెట్ లేదు కాబట్టి ఉచితం అని చెప్పేసి 2 బస్సులకు కుదించేసారు. ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, మహిళలు గమనిస్తలేరా అది? మళ్ళీ అంతేకాకుండా రైతులు, ముఖ్యంగా నా అన్నదాతలు, నా దేశానికి వెన్నెముక లాంటి నా రైతులను ఎంత మోసం చేసిరండి రేవంత్ రెడ్డి గారు. రైతు బంధు వస్తుందా పాపం వాళ్ళకు? ఇలా పెట్టుబడికి పెడదామంటే రైతు బంధు సహాయం లేదు, రుణమాఫీ లోన్లు లేవు.
60%, 60% చేసిన అంటారు. 60% మందే ఉన్నారు. ఇంకా 40% మంది ప్రజలు అలాగే, రైతులు అలాగే మిగిలిపోయారు. ఇప్పుడు ఎన్ని మోసాలు అలా. అంతేకాకుండా చదువుకున్న విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా కాంగ్రెస్ గవర్నమెంట్? ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఈ హామీలన్నింటినీ ప్రజలలోనికి గ్రామానికి తీసుకుపోతారని నేను అనుకుంటున్నా. తీసుకుపోయినప్పుడు ప్రజలందరికీ తెలుస్తుంది కాబట్టి ప్రత్యామ్నాయంగా వాళ్ళు కూడా అనుకుంటారు. కానీ ఇప్పుడు చూడండి, రైతులకు కానీ మోడీ గారు ఏం చెప్పారో అదే ఇస్తున్నారు. మీకు ఇక్కడ ఏం చేస్తారంటే ఇంత భూమి అంత భూమి, ఆ పైసా ఏజాలక ఏమో అంటారు చూడండి, అవి ఇచ్చిన హామీ నెరవేర్చక ఏవేవో దాన్ని కాలయాపన చేస్తారు. కానీ మోడీ గారు 2014 నుంచి మొదలు పెడితే 2025 వరకు ఆయన సంవత్సరానికి 6,000 ఇస్తా అని చెప్పిండు. 3 విడతలుగా 6,000. వాళ్ళకి ఎంత భూమి ఉండేది వాళ్ళకి. ఆయన అయితే ఏవైతే ఇన్స్ట్రక్షన్లు పెట్టుకున్నాడో ఆ ప్రకారంగా ఈ రోజు వరకు రైతులు ఆనందంగా ఉన్నారు. మొన్న ఊర్లోకి పోతే కూడా అదే అంటున్నారు. మోడీ గారు ఏ మాట అన్నారో ఆ మాట ప్రకారమే 6,000 అయితే ఇస్తున్నాడమ్మా. కానీ వీళ్ళు ఎక్కువ చెప్పేసారు, హామీలు ఎక్కువ చెప్పేసారు. రైతు బంధు పెంచుతున్నామన్నారు. ఇంతవరకు ఒక రైతు బంధు రాలేదు. వీళ్ళు రాబంధులు లెక్క మామూలను పట్టి పీడిస్తున్నారని చెప్పేసి రైతుల మాట కూడా వినబడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కులగణన సర్వే అనేది అయిపోయిందని చెప్తున్నారు. మరి దాని గురించి ఏమంటారు? ఏం కులగణన సర్వే అమ్మా అది? అసలు దానికి ప్రజలు కూడా ఎవరు సరిగ్గా సుముఖంగానే లేరు. ఎందుకనంటే ఆయన ఏదో ఆమె ఉచిత అని అన్నాడు. మా డీటెయిల్స్ అన్ని తెలుసుకుని ఉన్న పథకాలు కూడా బంద్ చేస్తాడేమో అని ఎవరు సరిగ్గా ఇవ్వట్లేదు. అసలు ఎందుకు నీకు ఆయన ఆధార్ కార్డు అడగడం ఎందుకు? నువ్వు కులగణన అంటున్నావు. ఎంతమంది ఉన్నారో నువ్వు నీ కమ్యూనిటీ ఏందో రాసుకో, నా పేరేందో రాసుకో. నా ఆధార్ కార్డు వివరాలు ఎందుకని ఆధార్ కార్డు కొంతమంది ఇస్తలేరు. పోనీ వీళ్ళు తీసుకున్నారు, మరి ఎంతమంది ఎన్ని కులాలు ఉన్నాయి? ఇప్పుడు బీసీలలో ఏ కులము ఎంతెంత ఉన్నది మరి ప్రకటిస్తున్నాడా? ఎంత జనాభా ఉన్నదని ప్రకటిస్తున్నారా? అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి కేసీఆర్ గారు కూడా చేసిరు 2014 తెలంగాణ వచ్చిన తర్వాత. ఆ రిపోర్ట్లు కూడా ఇంతవరకు రాలే. అప్పుడు మరి అవి ఎందుకు చేసినావు? ఎక్కడెక్కడనో పక్క రాష్ట్రాలకించి కూడా పాపం మహారాష్ట్ర కానీ బతకబోయిన వాళ్ళందరూ సమగ్ర కుటుంబ సర్వే అని వచ్చారు. కానీ అది బూడిదల పోసిన పన్నీర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కులగణన సర్వే కూడా ఒక బూడిదల పోసిన పన్నీరే అది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో దాని గురించి కూడా చాలా మాటలు వచ్చాయి. మరి దాని గురించి ఏమంటారు? అంటే రేవంత్ రెడ్డి గారి భార్య పోలికలు ఉన్నాయని కొంతమంది, లేదు అసలు చాలా సింపుల్ గా ఉంది తెలుగు తల్లి అని కొంతమంది అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? అమ్మా, ప్రజలు ఆకలి కేకలతో చేస్తున్నారమ్మా. ఈ విగ్రహాలకు ఆభరణాలు పెడితే ఏంది, పెట్టకపోతే ఏంది? ఆభరణాలు పెట్టినా ఒరిగేది ఏం లేదు ప్రజలకి. ఎలా ఆకలైనోనికి ఇంత అన్నం ముద్ద పెట్టేటట్టు ఉండాలి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ. అంతేనా కదా? ఇప్పుడు మనకి ఏ గవర్నమెంట్ ఉన్నా పేదోనికి ఒక ముద్ద అన్నం దొరికే ఉపాధి కల్పించాలి. చదువుకున్న విద్యార్థికి ఉపాధులు కల్పించాలి. పేదవాళ్ళకు 4 మెతుకులు అన్నం దొరికే ఉపాధి కల్పించాలి. అంతేగాని దీన్ని కాలయాపన చేసుకుంటా ఈ 6 గ్యారంటీలను మభ్యపుచ్చడానికి మాత్రమే ఈ విగ్రహం ఆ విగ్రహం మార్చుడు తప్ప ఇంకో ఉద్దేశమే లేదన్న. చాలా మంది ఉద్యమంలో పాల్గొన్న వారు మాకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ బాగుపడుతుందని ఆశపడుతూ చూస్తున్నారు. అయితే ఇప్పుడు చూస్తే 10 ఏళ్ళు గడిచిపోయింది. వాళ్ళకు ఉద్యోగాలకున్న వయసు కూడా దాటిపోతుంది. మరి ఒకవేళ ఇప్పుడు బీజేపీ కానీ ఒకవేళ ఇప్పుడు బీజేపీ కానీ అధికారంలోకి వస్తే మరి అటువంటి వారికి ఎటువంటి న్యాయం చేస్తారండి? అటువంటి వారికి ఎటువంటి న్యాయం చేస్తారంటే, మరి ఇప్పటి వరకు ఇంకా భర్తీ చేయని నోటిఫికేషన్లు చాలా మంది ఉన్నాయి. ఇంకా రిటైర్ అయిపోతున్నారు కొన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా విశ్వవిద్యాలయాలను చూస్తే ఆయల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిన భర్తీ నోటిఫికేషనే, అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాలేదు. అంటే 2012 నుంచి మొదలు పెడితే 2025 అంటే దాదాపుగా 13 సంవత్సరాల నుంచి యూనివర్సిటీలలో నోటిఫికేషన్లు లేవు. టీచింగ్ బోధనా సిబ్బంది లేదు, బోధనేతర సిబ్బంది, టీచింగ్ నాన్ టీచింగ్ ఇంతవరకు భర్తీ చేయలేదు. మరి బీజేపీ గవర్నమెంట్ లాంటి గవర్నమెంట్ వస్తే అక్కడ ఉన్న ఇప్పుడు ఎందుకంటే యూనివర్సిటీలలో వచ్చే పిల్లలందరూ పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలే, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డలే. అలాంటి బిడ్డలకు మరి ఉచితంగా చదువుకుందామని వస్తుంటే అక్కడ చదువు చెప్పడానికి సిబ్బంది లేకపోతే ఎంత ఇబ్బంది. అందుకే మరి బీజేపీ గవర్నమెంట్ వస్తే అలాంటి వాటికి విద్యను మొదలిప్పిస్తా, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇలాంటివి ఇవ్వాలండి. ఎందుకండి ఆ 1,00,000 రూపాయలు, ఆ తులం బంగారాలు? మనము చదువుకున్న ఒక పిల్లగాన్ని చదువు చెప్పించి ఆ పిల్లగానికి ఒక ఉద్యోగం, ఒక కుటుంబమే బాగుపడుతుంది. అలాంటి హామీలను నెరవేరుస్తుందని నేను కూడా ఇలాంటి అలువిగాని హామీలను బీజేపీ గవర్నమెంట్ చేయదు అని నా అభిప్రాయం.
బీసీలు అమాయకులు కాబట్టి ఇటు నిరుద్యోగులకు గాని ఇటు విద్యార్థులకు గాని అన్యాయాలే జరుగుతున్నాయని అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? అవును, మరి జనాభాల ఇలా అత్యధికంగా సింహభాగం ఉన్నది బీసీలే. మన బీసీ బిడ్డలకి మన మనం 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 చేసిన పోరాటాలు, మనం చేసిన ఉద్యమాల మీద ఈ ఉన్నత వర్గాలు సింహాసనాలు గద్దెలెక్కి కూర్చొని ఇలా ఒడ్డు దాటినాక తెప్ప తగిలేసేటట్టు ఈ ఓసీ వర్గాలు బీసీ వర్గాలను చేస్తుంటే ఎంతసేపు వాళ్ళ కింద దాసోహం లాగానే అయిపోతుంది మన జీవితాలు, బీసీల జీవితాలు. మరి ఇలా నిజంగా చిత్తశుద్ధితోని ఏ గవర్నమెంట్ చేస్తుందండి? ఇలా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఇంత అన్యాయం చేసింది. ఇవాళ వచ్చే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం న్యాయం చేస్తుంది? మరి బీసీ బిడ్డలు అంతేకాకుండా ఇలా టీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్ తగ్గించేసి ఏం చేస్తుంది? మన బీసీ బిడ్డలు బీసీల రిజర్వేషన్ తగ్గిపోవడం వల్ల ఇలా చదువుకున్న నా తోటి నా అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములకు ఇలా ఉద్యోగాలు లేక రిజర్వేషన్ తగ్గించడం వల్లనే కదా ఉద్యోగాలను కోల్పోయిర్రు. అంతే మరి కేసీఆర్కి అంత చిత్తశుద్ధి ఉంటే ఆయన బడ్జెట్ 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ప్రకటించినప్పుడు బీసీలకు ఎంతవరకు ప్రకటించిండు? ఇలా కవితమ్మ ఇవాళ వచ్చి ధర్నా చేస్తుంది. ఇలా బీసీలకు మరి సింహభాగం ఉన్నారు బీసీలు, వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ను ప్రకటిద్దాం అని చెప్పేసి ప్రకటించింది. 4-5 వేల కోట్ల బడ్జెట్, 2.5 లక్షల కోట్ల బడ్జెట్ల 4-5 కోట్ల బడ్జెట్ని ప్రకటించేది. మరి ఆమెకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందా? దీన్ని బట్టి అర్థం కావట్లేదా? మరి ఇప్పుడు కవితమ్మ చాలా రోజులుగా సైలెంట్ అయిపోయారు. ఉన్నట్టుండి బీసీ ఉద్యమం అని స్టార్ట్ చేసేస్తున్నారు. మరి ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడం కాక ఇంకేదైనా పెద్ద ప్లాన్ ఉందంటారా? పెద్ద ప్లాన్ అంటే ఆమె కవితమ్మ సైలెంట్గా ఎందుకు అయిపోయింది? ఆమె చేసిన సారా దందాల ఏం చేసింది? ఈడ వాళ్ళ నాయన ఏం చేసిండు? గల్లీకి ఒక బీరు షాప్ ఓపెన్ చేసిండు. బీరు షాప్ ఓపెన్ చేసేసి ఎంతమంది బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళ పుస్తెలు తెంపింది. ఇక్కడ పుస్తెలు తెంపింది, ఈడ సాల్వ్ చేసేసిందా? ఢిల్లీలో పోయి కూడా బార్లో ఓపెన్ చేస్తా అని పోయింది, దొరికింది, టీఆర్ జైల్లో పడ్డది, అందుకే సైలెంట్ అయిపోయింది. ఇలా మళ్ళా వాళ్ళ మనుగడ కోసం బీసీల జెండా ఎత్తుకుంటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళన్న అరెస్ట్ అవుతారు రేపు ఫార్ములా 1 కేసులో. మరి అప్పుడు వాళ్ళకి సపోర్ట్ కావాలి కదా. మరి జనాభాలో సింహభాగం ఎవరున్నారు? వాళ్ళకి బీసీలే ఉన్నారు. అబ్బో ఇప్పుడు మళ్ళీ మన మనుగడ సాగాలని అంటే బీసీలను తలకెత్తుకోవాలి అనే ఉద్దేశంతోనే బీసీ ధర్నా చౌక్ దగ్గరికి వచ్చి ధర్నా చేస్తా అని అంటుంది. ఇంకా ఆమెకు తిహార్ జైల్లో పోయిన సిగ్గు సరిపోతలేదు. ఆమె ఇక్కడ మన నిజంగా తెలంగాణ అంటే ఆత్మగౌరవానికి ప్రతీక. ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకుని అవసరమైతే ఉపాసం అన్న ఉంటామండి. కారం పొడి వేసుకొని తిన్నా క్యారెక్టర్ ఉన్న వాళ్ళం మనం. కానీ ఆమె ఇలాంటి ఆత్మగౌరవం ఉన్న మన తెలంగాణను తీసుకుపోయి తిహార్ జైల్లో తాకట్టు పెట్టినట్టు చేసింది. ఇజ్జత్ తీసిందిగా. ఈడు తీసిన ఇజ్జత్ సరిపోదని భారతదేశం మొత్తం అందరికి తెలవాలని చెప్పేసి ఆడ తిహార్ జైల్లో పెట్టొచ్చింది. ఎందుకండి ఆమెకి ఎందుకు? ఆరాంసే మంచిగా సారదందాలు భూదందాలు ఎన్నో చేసి లిక్కర్ దందాలు చేసి బాగా డబ్బులు సంపాదించుకున్నది. ఆ డబ్బులను చూసుకుంటా కూర్చోకుండా ఇంకా మళ్ళీ బీసీ ఉద్యమము అని నెత్తికెత్తుకొని తిరగడము. ఆమె అసలు నాలాంటి దాన్ని అయితే అసలు ఎందుకు ఇప్పుడు ఏమంటారు చూడు, మా తాత చెప్పేది చిన్నప్పుడు, మాడు బంగారం, మా తెలంగాణలో బాగా అంటారు, మాడు బంగారం ఉంటే ఏంది, మాసం విలువ ఉంటే ఏంది అనేది. అక్క కవితక్క, నీకు బంగారం ఉండొచ్చు కానీ విలువతోని, మాకైతే నిజంగా మేము కారం పొడేసుకొని తిరిగిన క్యారెక్టర్ ఉన్నోళ్ళం. మేము గర్వం, మాకు అదే, మాకున్నది ఒకటే క్యారెక్టర్ అంతే. మరి ఇప్పుడు కేటీఆర్ గారి పైన కూడా కేసు నమోదైంది, కానీ కేసీఆర్ గారు ఇంకా సైలెంట్ గానే ఉన్నారు, ఎందుకంటారు? కేటీఆర్ పైన కూడా కేసు నమోదైంది, ఫార్ములా 1 కేసులో నడుస్తూనే ఉన్నది. ఇక ఆయనకు కూడా సైలెంట్ అయిపోయింది ఏంటంటే, ఆయనే ఒక రోజేమో నేనే చెప్పినా, మా అరవింద్ కుమార్ ఆయన ఉన్నాడు కదా ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకి ఏం సంబంధం లేదు, నేనే చెప్పినాను ఓసారి అంటాడు. మరోసారి ఏమనంటాడు, నా మీద కక్ష కట్టి ఆయనే రకరకాల మాటలు చెప్తున్నాడు. ఆయనకు తెలుసు ఎట్లయినా నేను అరెస్ట్ అయిపోతా కాబట్టి మళ్ళీ ఎవరో ఒకరు నాయకత్వం వహించారు కదా, మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళే, వేరే వాళ్ళు రావద్దు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, దళితుని చేయకుండా మన పెద్ద సారే బక్కపల్సని బాపు, ఉక్కు కండరాలు కలిగిన బాపు, ఉక్కు గుండె కలిగిన బాపే ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు ఉన్నారు? వాళ్ళ కొడుకే ఉన్నాడు. అలా ఆర్థిక శాఖ మంత్రి ఎవరు ఉన్నారు? అల్లుడే ఉన్నాడు. అంతెందుకండి, ఇప్పుడు బీసీల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని అంటే 2014లో కవితమ్మ మొదటిసారిగా ఎంపీగా గెలిచింది. ఓకే సంతోషం. 2018లో ఓడిపోయింది. ఆమె ఓడిపోగానే వెంటనే వాళ్ళకి పదవి లేకపోతే వాళ్ళు బతకలేరు అంటే వెంటనే ఆమెను ఏం చేశారు? ఎమ్మెల్సీ చేసేసారు. మరి అదే నా బీసీ బిడ్డ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న నా శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి శంకరమ్మ,
ఆమెకు 2014లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఓడిపోయింది. మరి మళ్ళీ ఎందుకు టికెట్లు ఏది ప్రకటించలేవు? పోనీ మొన్న అమరవీరుల స్తూపం ఉంది కదా, అమరవీరుల స్తూపం ఓపెన్ చేసేటప్పుడు శంకరమ్మను ఇన్వైట్ చేసిండు. ఆత్మబలి ఎవరైతే అమరులు ఉన్నారో వాళ్ళందరూ ఇన్వైట్ చేసినావు. ఆ రోజు ఏం చెప్పిండు? తాటికాయ పత్రికలలో కూడా వచ్చింది, తాటికాయలు అంత పెద్ద అక్షరాలతో రాశారు. తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నాము అని అన్నావు. మరి ఎందుకు ఇయ్యలేవు? నీకు అంత చిత్తశుద్ధి ఉంది కదా. ఆయన అయితే ఆత్మ బలిదానం చేసుకున్న ఉద్యమకారుని తల్లే కదా ఆమె. మరి ఆమె బీసీ బిడ్డ అని. మరి బీసీల పట్ల గంత చిత్తశుద్ధి ఉండవునివి, నీ చిత్తశుద్ధి కనబడుతూనే ఉన్నది. అవునా కాదా? మరి ఇప్పుడు అంటున్నారు వాళ్ళంతా అధికారానికి బాగా అలవాటు పడిపోయిన వాళ్ళు అని చెప్పేసి, మరి అధికారం కోసం ఏదైనా చేస్తారండి? ఏదైనా చేస్తారండి అధికారం కోసం. నేను చెప్తున్నా కదా, వాళ్ళకి కావాల్సింది అధికారము, డబ్బు. ఏమైనా అంతా అన్ని వదిలేసుకోవడానికి రెడీ అయిపోయారు వాళ్ళు. అందుకే అంటున్నా వాళ్ళకు వాళ్ళ ఒక అందుకే చెప్తున్నాను కదా, మాకైతే మాకు అధికారం డబ్బు కాదు. అవసరమైతే ఉపవాసమైన ఉంటాం, కారం పొడి వేసుకొని తిరిగిన తెలంగాణ ఆడబిడ్డలం మేము. చాకలైలమ్మ వారసులం, మా చాకలైలమ్మ వారసులం. కానీ కవితమ్మకి ఏంది, మాడు బంగారం ఉంటే ఏంది, ఆమెకు వాసం విలువ ఉంటుంది. డబ్బులు ఉన్నాయి, బంగారాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వైరుధ్యాలు ఉన్నాయి, కెంపులు ఉన్నాయి. కానీ ఆమెకు ఈ విలువ లేకుండా ఇక్కడ మన రాష్ట్రంలో విలువ తీయడమే కాకుండా దేశంలో పోయి ఢిల్లీలో కూడా విలువ తీసేసింది. ఇట్లా అందుకే వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా అధికార దాహంతో ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా చాలా మంది తెలంగాణ కోసం వారి ప్రాణాన్ని త్యాగం చేశారు, వారి జీవితాన్ని కోల్పోయారు. మరి అటువంటి వారి గురించి ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తే తరాల వారికి కూడా అది చెప్పుకోవడానికి ఉంటుంది, వాళ్ళు ఒక స్ఫూర్తిగా నిలుస్తారు అని చాలా మంది అంటున్నారు. మరి ఇది కరెక్ట్ అంటారా? అదే కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక జనరేషనే మారుతుంది. నువ్వు ఇప్పుడు ఏంటంటే ఈ విగ్రహం ఆ విగ్రహం కొట్లాడే బదులు ఒక అమరవీరుల గుర్తుగా మీరు అన్నట్టు ఒక గ్రంథాలయాన్ని స్థాపించండి, ఒక పాఠశాలని పెట్టండి, ఒక కళాశాలను పెట్టండి. ఎంతమంది విద్యార్థులు చదువుకొని ఎంతమంది ఉపాధులు, ఎంతమంది చైతన్యవంతులు అవుతారు. తర్వాత నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి, వాళ్ళకు సంపాదించుకుని తెలివితేటలు ఇవ్వండి. ఇట్లాంటివి చేస్తే మీరు అన్నట్టు అలాంటి కార్యక్రమాలు చేసుకుంటే యువత బాగుపడుతుంది. రేపు భవిష్యత్ అంతా యువతదే, భావి భారత పౌరులు యువకులే. అలాంటి వారిని ఉత్తేజం చేయండి. అంతేకాకుండా ఈ తెలంగాణ తల్లి విగ్రహం రేవంత్ రెడ్డి భార్య లాగున్నది, ఆ తెలంగాణ తల్లి విగ్రహం కవితమ్మ లాగున్నది, నగలేసుకొని గీడాన్ని పెట్టుకొని వాళ్ళిద్దరు కలిసి కాలయాపన చేసుకోండి. ఎక్కడికి ఏంచి చైతన్యవంతులను చేయొద్దు, ప్రజలను చైతన్యవంతులను చేయొద్దు. కేసీఆర్ హయాంలో ఏ కులపోడు ఆ కుల వృత్తి చేసుకొని బతకాలి, గొర్రెలు గొర్రెలు కాసుకోవాలి, ఇంకెవరు ముద్ర చేపలు పట్టుకోవాలి. ఏ కుల వృత్తిలో ఆ కుల వృత్తి. ఎందుకంటే చదువుకుంటే చైతన్యవంతులు అవుతారు, చైతన్యవంతులు అయితే ప్రశ్నిస్తారు మమ్మల్ని. రేపు అన్యాయాలు తెలుస్తాయి కదా, మేము చేసే అక్రమాలన్నీ బయటపడతాయి కదా. వాళ్ళ ఉద్దేశం అది. వాళ్ళకి ఎంతసేపు మేమే ఉండాలి గద్దెలా, మేమే సింహాసనాన్ని అధిష్ఠించాలి, వీళ్ళందరూ మా కింద దాసోహము, మా పల్లకీలు మోసే బోయలుగానే మిగిలిపోవాలనేది వాళ్ళ పరమ ఉద్దేశం. చివరిగా మీరు తెలంగాణ ప్రజలకు, బీసీ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఒకటే, చివరిగా ఈ మోసపూరితమైన హామీలు ముఖ్యంగా కవితమ్మ రేపు ఇందిరా పార్క్ దగ్గర రేపు 3వ తారీఖు ధర్నా చౌక్ దగ్గర ధర్నా పెట్టింది. కానీ బీసీ ప్రజలారా ఒకసారి గమనించండి, ముఖ్యంగా ఉన్న ఆ పార్టీలో ఉన్న బీసీ నాయకులు మీరు గమనించండి. ఆమె 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మనకేం న్యాయం చేసింది, ఎంత అన్యాయం చేసింది. మరి ఆమె ఒకసారి ధర్నాకు వచ్చే ముందు, నేను ఇంతకుముందు చెప్పినప్పుడు పార్టీ అధ్యక్షునిగా ప్రకటించడం, కొన్ని ఫ్లోర్ లీడర్ ప్రకటించడము, కొన్ని బీసీల స్పోక్స్ పర్సన్స్ చేయడము, జిల్లా అధ్యక్షులు అలాంటివి చేసి రమ్మనండి ధర్నాకు. అంతేగాని ఉత్తగానే వాళ్ళ మోహంలో పడకండి, వాళ్ళ వ్యామోహంలో పడి మన జీవితాలను ఇంకా ఫనంగా పెట్టకండి అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మధు. చివరిగా స్వప్న గారు ఏం చెప్తున్నారంటే, ప్రజలందరూ ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకండి, ఒక స్టెప్ తీసుకునే ముందు ఆలోచించి ముందడుగు వేయండి అని చెబుతున్నారు. అంతే కదండి? అవునండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.